ఢిల్లీలోని జంతర్ మంతర్లో సేవ్ మెన్ నినాదంతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషులు పడుతున్న బాధలు ఆయన అడిగి తెలుసుకున్నారు. స్త్రీల కోసం కమిషన్ ఉన్నట్టే మగవారి కోసం కూడా హీ టీమ్స్ రావాలని శేఖర్ భాష కోరారు. ఆడవాళ్లతో సమానంగా పురుషులకు హక్కులు కావాలంటున్న శేఖర్ భాషతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉదయం నుంచి కూడా ఒక ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జంతర్ మంతర్లో ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగినా కానీ ఒక పొలిటికల్ లీడర్గా కానీ ధర్నాలు చేసేటటువంటి స్థలం జంతర్ మంతర్. కానీ ఈరోజు ఒక ప్రత్యేకం, ఒక మెన్ ఆర్గనైజేషన్, ఒక మెన్ క్యాంపింగ్కి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని చూస్తే మాత్రము అందరూ కూడా మెన్కి సంబంధించినటువంటి సమస్యలతోటి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చారు. జంతర్ మంతర్లో ఇక్కడ ధర్నా చేస్తుంది సేవ్ మెన్ అన్నటువంటి ఒక క్యాంపింగ్, ఒక ధర్నా అని చెప్పవచ్చు. దానికి సంబంధించింది తెలంగాణ నుంచి అందరికీ సుపరిచితుడు శేఖర్ భాష ఇక్కడ మనతో ఉన్నారు. ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీని కూడా వారి బాధలను అడిగి అసలు వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఇందాకనే కొద్దిసేపటి క్రితమే చాలా అగ్రెసివ్ అయినటువంటి మెన్ ఎంత కష్టపడుతున్నాడు, ఆయన బాధలు ఎవరికి చెప్పుకోవాలి, వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు అంటూ కూడా స్టేజ్ మీద ప్రశ్నించినటువంటి సందర్భం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష. శేఖర్, హాయ్. హైదరాబాద్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక్కసారి చూసేసరికి షాక్ అయ్యాం. ఒక మీడియా రంగం నుంచి తర్వాత ఇక్కడ జంతర్ మంతర్లో ఒక ప్రొటెస్ట్ దగ్గర మిమ్మల్ని చూసి అసలు ఏంటి అక్కడికి ఇక్కడికి ఏంటి లింక్? లేదమ్మా, నేను హైదరాబాద్లోనే ఒక ధర్నా చేశాను రీసెంట్గా, ధర్నా చౌక్ దగ్గర, మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. సో ఇలా హీ టీమ్స్ అనేవి రావాలి మగవాళ్ళకి. ఏమవుతుందంటే మనం రోజు రోజుకి పెరిగిపోతున్న సూసైడ్ చూస్తున్నాం. రీసెంట్గా ఈయన సైంటిస్ట్ ఒక ఆయన విడిపోయారు భార్యతోటి, ఏదో కేసు నడుస్తుంది. బట్ కూతురు 6 ఏళ్ల కూతురు బర్త్డేకి చూద్దామని వెళ్తే కనీసం కూతుర్ని చూడడం ఇవ్వకుండా ఆయన బయటికి దోసేసి ఆయన మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఆయన కన్న కూతురిని చూడలేని బతుకుని అదొక బతికేనని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఆయన. ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు వీళ్ళ ఫ్యామిలీ మీరు కలవడం జరిగిందా? లేదమ్మా, అంటే ఆయన చనిపోయారు తెలిసింది. ఎస్. సో వీళ్ళ వైఫ్ వచ్చి ఆంధ్రాలో ఉంటారు, ఈయన తెలంగాణలో ఇక్కడ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్. దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్. జస్ట్ ఇలాంటి చట్టాలు ఆడవాళ్ళు వెళ్ళి ఏడ్చుకొని పెడితే ఏదైనా సరే సాక్ష్యాలు లేకుండా నమ్మేసి కేసులు పెట్టాడు, ఇట్లాంటివి చేస్తున్న నేపథ్యంలో ఇటువంటివి మార్చుకోవాలి అని చెప్పి నేను గట్టిగా పోరాడుతూ వచ్చాను. అదొకటే కాదు, ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు చూడండి. జానీ మాస్టర్ కేసు ఇది కూడా మీ దగ్గర క్లిప్పింగ్ ఉంది. నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. ఇక్కడ ఢిల్లీకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిన ఆయన జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. 5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి 5 ఏళ్ళు బాగానే ఉండి ఒకనొక రోజున వచ్చి ఆయన నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టడం. అది కూడా ఇప్పుడు కాదు, నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఆయన మీద పోక్సో పెట్టండి అని చెప్పి చేసిన దారుణమైన సిచ్యువేషన్. 40 రోజుల దాకా జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన. ఇక ఇది రేప్ కేసు, పోక్సో అయితే ఇది 493 కేసు. హీరో రాజ్ తరుణ్ ఆయన లివిన్లో కొన్నాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక 2 ఏళ్ళు ఉన్నారు, తర్వాత ఆ అమ్మాయి ఈయన మీద లివిన్లో ఉన్నాడు కాబట్టి ఇతను నన్ను మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అదే అమ్మాయి ఇలాగే ఇంకొకరి మీద కూడా కేసు పెట్టింది, అతను నన్ను రేప్ చేశాడని చెప్పి. సో ఒక రిపీట్ అఫెండర్ అమ్మాయి చేస్తూ కూడా ఆవిడ అంటే కళ్ళ ముందు అందరికీ కనబడుతోంది. ఆవిడ డ్రగ్స్ భాగోతం 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చి కూడా నేను మహిళ అనే కార్డు ఒకటి వేసుకొని కేసులు పెట్టగలుగుతుంది. ఇది మొత్తం అంతా కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజ్ తరుణ్ కేసు కానీ, తర్వాత ఏదైతే సూసైడ్ కేసు కానీ, జానీ మాస్టర్ కేసు కానీ, ఇదంతా కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఏదైతే దీనిపైన కూడా మొత్తం అంతా కూడా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అసలు మీరు ఈ విధంగా జస్టిస్ కొరకు, ప్రొటెస్ట్ కొరకు ఇక్కడికి రావడం అన్నారు. అతుల్ సుభాష్ గురించి ఇక్కడ చాలా మంది పోస్టులు పెట్టారు. అతుల్ సుభాష్ రాసింది ఏంటమ్మా, జస్టిస్ డిలేడ్. మన కోర్టులు ఎంత త్వరితగతిన పనిచేస్తాయో మీకు తెలుసు. కోర్టులో తీర్పు వచ్చేదాకా వీడు రేపిస్తే కదా, కోర్టులో తీర్పు 2 ఏళ్ళకి రావచ్చు, 7 ఏళ్ళకి రావచ్చు. అప్పటిదాకా వీడి మీద ఒక ముద్ర వేశారు కదా, ఒక రేపిస్ట్ అని. అప్పుడు వాళ్ళ పరువు వాళ్ళకి తిరిగి రావాలంటే కనీసం మనం మీడియాలో అయినా సరే తప్పుడు కేసు అయినప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడాలి. అమ్మాయికి జరిగితే ఏ ఆధారాలు లేకుండా మనం వచ్చి మాట్లాడతాం. అన్ని ఆధారాలన్నా కూడా అబ్బాయికి జరిగితే మాట్లాడడానికి భయపడతారు. అమ్మో మహిళా సంఘాలు వస్తాయి అది ఇది అని చెప్పి మాట్లాడాలి. తప్పు లేదనుకున్నప్పుడు, మగాడు అన్యాయం అయిపోతున్నా అనుకున్నప్పుడు మాట్లాడకపోతే ఇలా ఇవాళ 32 మంది చచ్చిపోయిన వాళ్ళు, అక్కడ లక్షల మంది చచ్చిపోయారు. 2022 NCRB రికార్డుల ప్రకారం 1,70,000 మంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. 80,000 మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో ఇలా అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. మనం మాట్లాడకూడదు, కోర్టులో ఉన్నాయి కదా అని చెప్పంటే మీకు ఒకటి చెప్పేది, కోర్టులో ఉన్నాయి అన్నారు కదా,
ఈ జానీ మాస్టర్ కేసు కోర్టులో లేదు. అది ఎక్కడుందంటే ఇంకా ఛార్జ్ షీట్ కూడా కాదు. ఛార్జ్ షీట్ నిన్నగాక మొన్న అయింది. కేసు పెట్టి అన్నాళ్ళు అయింది, ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. బట్ ఛార్జ్ షీట్ అయ్యి అది కోర్టుకు వెళ్ళి తర్వాత కోర్టులో హీరింగ్కి వచ్చి ఎన్నాళ్ళు 6 నెలలు ఆయన రేపిస్ట్ అనే ముద్ర వేసుకొని తిరగాల. అలాగే రాజ్ తరుణ్ కేసు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జూలైకి సంవత్సరం అవుతుంది. ఛార్జ్ షీట్ ఎక్కడ? ఛార్జ్ షీట్ అయితేనే కదా ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ అవ్వగానే మన మీడియా సోదరులందరూ వచ్చేస్తారు, వీడు కామాంధుడు, వీడు అమ్మాయిలు వాడుకునేవాడు, ఇలా రకరకాల మాటలు. మీడియా అందరు వస్తారంటే మీరు మీడియా ముఖంగా చెప్పాలన్నప్పుడు మాత్రం మీడియా వస్తుంది కదా. అందరూ కూడా వచ్చేసేసి మీ దగ్గరికి అయితే రారు. మీరుండి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పరంగా మేము చెప్పాలి అన్నప్పుడే మీడియా వచ్చి మీ దగ్గర చెప్తుంది. అటువంటప్పుడు మీరు చెప్పేటటువంటి విషయాలు ఏదైనా కానీ అక్కడ ఏదైతే ధర్నా చేశారన్నారు, ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు దీనివల్ల చేయడం వల్ల మీరు దేని ఇక్కడ నుంచి మీరు అదే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఒక్కటే ఇప్పుడు కలకత్తాలో జరిగింది, ఆ రేపును మనం అందరం ఖండించాలి. అలాగే నిర్భయ కావచ్చు, ఇలాంటివి ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే అంటే 99% ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ రేప్స్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయంటే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, శుభ్రంగా తిరుగుతారు, ఓయో రూమ్స్ అంటారు, ఊటీలు అంటారు, కొడైకెనాల్ అంటారు, అంతా ఒకనొక రోజున ఆవిడకి ఇష్టం లేని పని ఏదో చేస్తే రేప్. ఎంత దారుణంగా వాడుతున్నారు ఈ చట్టాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేసు పెట్టడానికి ఏదో ప్రైమా ఫేసి ఉంటే చాలు. ఈ అబ్బాయి ఉన్నాడు కెవిన్, ఇతని గురించి చెప్తా. ఇతను ఒక అమ్మాయితో ప్రేమలో ఉండే, కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు, ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. తర్వాత ఏమైంది, ఒక రోజున ఏదో గొడవ అయింది, ఈ అబ్బాయి మీద రేప్ కేసు. రేప్ కేసా ఏంటది? రేప్ కేసు, స్టాకింగ్ కేసు పెట్టారు. అండ్ ఆల్సో నేను ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశానని చెప్పేసి రాంగ్ కేసు పెట్టారు. సో ద పోలీస్ యాక్చువల్లీ సీజ్డ్ మై గ్యాడ్జెట్స్. ఇప్పుడు నాకు జాబ్ పోయింది దానివల్ల. నాది హైదరాబాద్ అండి. సో నా జాబ్ పోయింది. నేను వెళ్ళి ఆ అమ్మాయి మీద కేసు పెడదామంటే ఆ అమ్మాయి నీ మీద రేప్ కేసు పెడుతుంది అని చెప్పి తీసుకోవట్లేదు. సో అందుకని నేను లా చేస్తున్నాను, యాక్చువల్గా ఎల్ఎల్బి చేస్తున్నాను. సో ఇలా అంటే ఈ సెక్షన్స్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఎఫ్ఐఆర్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే మగాడు వెళ్ళి పెట్టమనండి, ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళినా కూడా ఇతని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అమ్మాయి ప్రేమించినట్టు, ఇద్దరు కలిసి వెళ్ళినట్టు, ఆ రూమ్కి సంబంధించినవి ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. నో, ఎఫ్ఐఆర్ చేయరు. ఓన్లీ అమ్మాయి మాత్రమే మనిషి, మగాడు అనేవాడు మనిషి కాదు. మగాడు కుక్క కన్నా హీనం మన దేశంలో. ఎనిమల్స్కైనా రైట్స్ ఉన్నాయి, ట్రాన్స్జెండర్కి రైట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి రైట్స్ ఉన్నాయి. మగాడికి ఏ రకమైన హక్కు లేవు, వాటి కోసం పోరాటం చేసేవాళ్ళు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు ఏదైతే హైదరాబాద్లో మీరు ఇలాంటి ధర్నా చేశారన్నారు, అక్కడ మీకు సపోర్ట్ ఇంకా ఎంతమంది మీతో పాటు వచ్చారు? ఆ రోజు ఒక 50 మంది వచ్చి ఉంటారు. 50 మంది వచ్చారు. బట్ ఇవాళ ఇక్కడ 1000 మంది పైన వచ్చారు. ఓకే. ఇప్పుడు ఏదైతే మీరు సమస్యల గురించి ఏదైతే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 32 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ముందు ఎలాంటి ఈ ఆర్గనైజేషన్ అంటే మెన్ సేవ్ అన్నటువంటి దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారు, మోదీ గవర్నమెంట్ చూడండి మాకు దీనికి జస్టిస్ వెంటనే కావాలి ఖచ్చితంగా అంటూ కూడా ఒకటి మీరు గట్టిగా ఒక వాయిస్ ఇచ్చారు. ఏంటంటే అమ్మా, ఇప్పుడు దాకా అక్కడ 32 మంది చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, నిన్న కాక మొన్న ఒక సైంటిస్ట్ చచ్చిపోయాడు. నేను అడిగేది ఏంటంటే ఎంతమంది పోనీ సార్ పురుషుల కమిషన్ అనేది ఎంతమంది చచ్చిపోతే ఇస్తారు చెప్పండి? అంతమంది చచ్చిపోతాం. 1,00,000 మంది చచ్చిపోతే ఇస్తారా? 2 లక్షల మంది చచ్చిపోతే ఇస్తారా? కాకపోతే చచ్చిపోయిన వాళ్ళతో మీకు సంబంధమే లేదన్నట్టుగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదని చెప్పి చీమ కుట్టిన పట్టనట్టు ఉన్న గవర్నమెంట్. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్, మోడీ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్నిట్లోనూ. దేశం ఎక్కడికో ఉంది. ఇప్పుడు మన దేశం పవర్ టాప్ 10 కంట్రీస్లో ఉంది, టాప్ 5 అనుకుంటా. మన జీడిపి కూడా చాలా మంచిగా తీసుకెళ్లారు అన్నిట్లోనూ. బట్ దేశాన్ని నడిపే నిజమైన వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ మగవాళ్ళు వాళ్ళ జీవితాలు చితికిపోయి ఫ్యామిలీలు రోడ్డున పడుతుంటే ఎక్కడికి వెళ్తాం మనం? చైనాకి మనకి కంపేర్ చేసుకోండి, చైనాని దాటేసాం మన పాపులేషన్. కానీ వాళ్ళ జీడిపిలో మనం ఎంత ఉన్నాం? ఎందుకంటే సగానికి సగం మంది ఇలాగే, సగం మంది పనిచేయరు. ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటంటే చాలామందికి, అందరని చెప్పను, చాలామందికి భరణం. సో ఎందుకంటే ఆవిడే పనిచేయదు. ఎందుకు పనిచేయవు? పని చేయొచ్చు కదా, పని చేసుకొని గౌరవంగా బతకచ్చు కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో ఆవిడ 33 ఏళ్ళు 34 ఏళ్ళు సింగపూర్లో ఎంబీఏ చేసి వచ్చింది, ఏమీ పని చేయదంట. ఆవిడకి భరణం కావాలట, ఆ ఇల్లు ఇచ్చేయాలట. సో ఇలా అంటే ఈజీ మనీ, మనం ఏం చేయక్కర్లా, ఇట్లా చట్టాలు ఉన్నాయి, దోచుకుందాం. చైనాలో చూడండి, ఆడ మగ తేడా లేకుండా అందరూ పనిచేస్తారు. ఆ దేశం ఇప్పుడు ఎక్కడో ఉంది. మన వాళ్ళు ఇవాళ సిటీలో కొంతమంది పనిచేస్తున్నారు, బట్ ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్గానే ఉండిపోతున్నారు. బట్ మనం వాళ్ళని కూడా తీసుకురావాలి. అంటే హౌస్ వైఫ్స్గా ఉండబోతున్నారు అని అంటే చాలా మందికి మగవాళ్ళకి తన భార్య బయటికి వెళ్ళి పని చేయడం ఇష్టం లేక ఇంట్లో ఉండండి మేము సంపాదిస్తాం అన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
ఓకే మీరు అన్నారు చాలామంది బయటికి వెళ్ళి చేయట్లేదు అని అంటున్నారు, బట్ వాళ్ళ యొక్క డిపెండ్స్ వాళ్ళ యొక్క హస్బెండ్ యొక్క మెంటాలిటీ ప్రకారంగా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు. అదే అమ్మా, హస్బెండ్ ఇష్టంతో వైఫ్ ఎందుకు నడవాలి? ఎందుకు నడవాలి? నీకంటూ ఒక పర్సనాలిటీ ఉండాలి, నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. రేపు ఏదో ఒక రోజు వాడు వచ్చి ఏబా నువ్వు నాకు అక్కర్లేదంటే నువ్వు రోడ్డున పడతావు. సో ఇది నాకు ఒక కూతురు ఉందమ్మా, దానికి నేనేం నేర్పిస్తానంటే రేపు ఏదన్నా వాడికి అయితే నువ్వు బెచ్చం వేసేట్టు ఉండాలి తప్ప ఎవరిని నువ్వు చేయి జాచి అడుక్కోకూడదు. ఒక ఆత్మగౌరవంతో సెల్ఫ్ దీంతో పెంచాలి మన డాటర్స్ని. అంతేగాని మొగుడు వద్దన్నాడని చెప్పి ఇంకోటి వద్దన్నాడని చెప్పి నువ్వు ఉద్యోగం చేయడం పోతే రేపు నువ్వే నష్టపోతావు. వాడెవడు నీకు చెప్పడానికి? ఇష్టమైతే చేసుకో, లేకపోతే లేదు. అంతేగాని ఇప్పుడు మనకి ఎక్కడ తేడా వస్తుంది అంటే మన మెంటాలిటీ. అబ్బాయి నాకన్నా చదువుకున్నవాడు కావాలి, నాకన్నా డబ్బున్నవాడు కావాలి, నాకన్నా పొడుగు ఉండాలి, అన్నీ నాకన్నా ఎక్కువ ఉండేవాడు కావాలని చెప్పి నీ ఆశ ఏదైతే ఉందో అదే తేడా కొడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నీకు ఈక్వాలిటీ కావాలి. సో ఫస్ట్ ఇది పోవాలి. అబ్బాయి అమ్మాయి సమానం అనుకున్నప్పుడు ఈక్వల్ ఏజ్ వాళ్ళని కాదు, ఎక్కువ ఏజ్ వాళ్ళని, అమ్మాయి నీకన్నా పెద్దదైతే చేసుకో, నీకన్నా చిన్నవాడిని అయితే చేసుకో, ఏంటి తప్పు? సరే, మీరు రాజ్ తరుణ్ది మీరు పట్టుకున్నారు కాబట్టి నేను అంటున్నా, ఈరోజు అక్కడ లావణ్య వెళ్ళేసేసి నీ సూసైడ్ చేసుకుంటాను, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే, అంటే నన్ను రాత్రి వచ్చి ఒక 4 మహిళలు వచ్చేసేసి నన్ను దౌర్జన్యం చేస్తున్నారు, నేను ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే చనిపోతాను అంటూ తను నర్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అసలు ఈ రాజ్ తరుణ్కి లావణ్యకు మీకు మీ ముగ్గురికి ఏంటి సంబంధం ఏంటి? నాకు అసలు ఏ సంబంధం లేదమ్మా. నేను జస్ట్ ఇట్లాగా ఇప్పుడు వీళ్ళ కోసం అయితే ఎలా వచ్చానో రాజ్ తరుణ్ కోసం కూడా అలాగే నిలబడ్డాను. ఒక మాట చెప్పండి, అందరికీ జగమెరిగిన సత్యం కదా, లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయి 45 రోజులు చించలు కూడా జైల్లో ఉండొచ్చిన అమ్మాయి. యాజ్ ఎ మ్యాన్ ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్కి ఆ అమ్మాయితో పెళ్ళయిందని అనుకుందాం, ఓకే, ఆ అమ్మాయి ఒక ఆడియో రికార్డు ఉంది అండ్ ఇవి కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ పచ్చి బూతులు వాళ్ళ అమ్మని తిడుతుంది, అవార్డులు తీసుకొని పచ్చి బూతులు తిడుతూ పగలగొడుతుంటుంది. సో ఒక డ్రగ్ ఎడిక్ట్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ రోజైనా నేను చంపేయచ్చు, వాళ్ళ ఆవేశం ఉంటుంది తెలియదు కదా. ఒక డ్రగ్ ఎడిక్ట్తో ఉండమని నువ్వు ఎలా చెప్పగలవు? మరి రాజ్ తరుణ్ 3 సంవత్సరాలు ఆయన ఆమెతో ఉన్నప్పుడు, అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు అప్పుడు తెలియదా అతడు డ్రగ్స్ తీసుకున్నటువంటి అండ్ ఆమె మెంటాలిటీ గురించి తెలియదా? 3 ఇయర్స్ ఆమెతో ఉన్నప్పుడు ఎలాంటి పర్సన్ అనేది ఒక ఐడియా లేదా ఆయనకు? ఉన్నా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్కి సంబంధించిన ఫోన్ డేటా కావచ్చు, ఆయనకి సంబంధించిన పాత అఫైర్స్కి సంబంధించినవి ఏవో ఇవన్నీ పెట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇవాళ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. నీకు హర్యానాకి ఎప్పుడు ఉన్న కాల్ రికార్డ్ నేను ఇప్పుడు రిలీజ్ చేస్తా, నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తా, ఇంకా నీవు అవన్నీ పట్టుకొస్తా. ఏంటిది? ఈ బ్లాక్మెయిల్ చేస్తూ తనని అట్టే పెట్టుకుంది. ఎప్పుడైతే తను ఈ డ్రగ్స్ కేసులో వెళ్ళిపోయిందో, ప్రపంచానికి అంతా తెలిసిపోయిందో, ఇప్పుడు కూడా నేను ఆవిడతో ఉంటే, ఒకటి ఆవిడ ఏ క్షణమైనా హై అయిపోయి ఏం చేస్తుందో తెలియదు, మానసిక స్థితి సరిగ్గా. ఇప్పుడు ఒక మెంటల్ అమ్మాయితోటి నువ్వు ఉండమని ఎలా చెప్తావు? అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాడు మెంటల్ అవ్వడం తెలిసినప్పుడు భార్యకైనా సేఫ్టీ ఉంటుందా? భర్తకైనా సేఫ్టీ ఉండదు కదా. ఖచ్చితంగా ఎవడు ఉండలేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అయినా కూడా భరించి ఉండాలనుకున్న ప్రపంచం అంతా ఇప్పుడు ఆవిడ డ్రగ్ ఎడిక్ట్ అని లేకపోతే డ్రగ్ పెడ్లర్ అని తెలిసిన తర్వాత రేపు ఎవడో వస్తాడు ఇంటికి, రాజ్ తరుణ్ నీ దగ్గర మెత్త దొరుకుతుందా, ఎంత ఇస్తావు అని చెప్పి కార్టూన్ వేసిన అతను ఒక సినిమా హీరో, రెప్యూటెడ్ హీరో, అతను బతికేమవుతుంది? అబాస్ పాలవుదా? సో హీ మూడ్ ఆఫ్. అండ్ అయిపోయిన తర్వాత కూడా అటువంటి చేస్తే ఆవిడ కనీసం రీహాబ్కి లేకపోతే ఏమీ చేయకుండా, మీరు అడిగారు ఇందాక కోర్టులు ఉన్నాయి కదని, కోర్టులు ఎప్పుడు వస్తాయమ్మా? ఈవిడ ముసలి అయిపోయిన తర్వాత తీర్పు వస్తుందా, లేకపోతే చచ్చిపోయిన తర్వాత తీర్పు వస్తుందా? అలా ఉంటాయి మన దేశంలో. ఆల్మోస్ట్ సంవత్సరం దాటి ఒక 3-4 నెలలు అవుతుంది ఆవిడ డ్రగ్స్ కేసులో పట్టి. ఇప్పటిదాకా ఛార్జ్ షీట్కి దిక్కులేదు. కోర్టుల సంగతి, కోర్టులోకి వెళ్తే అది ఇంకా నిలబడుతుంది లేదు. పోలీస్ స్టేషన్లోనే ఛార్జ్ షీట్ వేయలేదు ఇప్పటిదాకా. పోలీస్ ఆఫీసర్స్తో ఎఫ్ఐఆర్స్ కూడా చూసాం. ఇవన్నీ చూస్తే ఎవరికి నమ్మకం వస్తుంది చెప్పండి? కొన్ని ఒక అంటే నాకు రాజ్ తరుణ్కి మధ్య శేఖర్ భాష మధ్యలో ఉండి మా ఇద్దరిని విడగొడుతున్నారు, నా మీద లేనిపోనివన్నీ కూడా రాజ్ తరుణ్కి చెప్పాడు అన్నటువంటి ఆమె కొన్ని సందర్భాల్లో కూడా చెప్పింది. దీని గురించి మీరేమంటారు? ఆవిడ గురించి చెప్పడానికి నాకేం తెలుసు? ఉన్నవన్నీ ఆయనకే తెలుసు, లేకపోతే ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ మస్తాన్ సాయి అనేవాడితో ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకొని, తర్వాత పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను చంపడానికి ట్రై చేశాడని 2023లో జూలై 7న గుంటూరు జడ్జి దగ్గర ఈవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన రేప్ కేసుకి సంబంధించిన 164 వాంగ్మూలం ప్రమాణం చేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను మస్తాన్ సాయి ఇలా అడిగితే, మస్తాన్ సాయి పెళ్ళైంది, కొడుకున్నాడు, సో కొడుకుని మా అమ్మవాళ్ళు చూసుకుంటారు, నీకేమీ లైబిలిటీ లేదు, మా ఆవిడ సపరేట్ అయిపోయింది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే మనస్ఫూర్తిగా అంగీకరించానని చెప్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ గుంటూరు అడిషనల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన 164
ఇట్స్ దేర్ లీగల్ రికార్డ్ అండ్ ఎఫ్ఐఆర్ ఉంది పబ్లిక్ డొమైన్లో. సో ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటి, ఇంకోటి చెప్పాల్సింది ఏంటి, కళ్ళ ముందు కనబడుతుంది. ఆవిడ జడ్జి ముందు ప్రమాణం చేసి వాడిని నేను పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా అంగీకరించాను. తర్వాత సో 2023 సెప్టెంబర్ జూలై నువ్వు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యూ వర్ నాట్ మ్యారీడ్ అండ్ యూ వాంటెడ్ టు మ్యారీ సమ్ అదర్ గై. దట్ మీన్స్ యు ఆర్ నాట్ మ్యారీడ్ టు రాజ్ తరుణ్ ఆర్ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ విత్ రాజ్ తరుణ్. అంతే కదా. ఎవరైనా ఆల్రెడీ లివింగ్లో ఉన్న అమ్మాయో పెళ్లి చేసుకున్న అమ్మాయో ఇంకోటి పెళ్లి చేసుకుంటా అంటుందా? అందు కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ యు ఆర్ నాట్ ఇన్ ద లివింగ్ రిలేషన్. హౌ కెన్ యూ క్లైమ్? ఇంకా పబ్లిక్ రికార్డ్ తీసుకొచ్చి చూపించిన తర్వాత కూడా నేను చెప్పడం ఎందుకు? శేఖర్, దాదాపు ఒక 15 రోజులు నెల రోజుల కిందట రాజ్ తరుణ్ లావణ్య సమస్య ఏదైతే ఉందో వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్కి వచ్చారు అని అన్నారు. మళ్ళీ తర్వాత సడన్గా ఈ 3 days నుంచి కూడా మళ్ళా వాళ్ళ పేరెంట్స్ రావడము ఇదంతా కూడా ఇష్యూ. అంటే మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో కాంప్రమైజ్ ఏమయ్యింది? ఇప్పుడు మళ్ళా ఈ విధంగా ఇష్యూ బయటికి రావడానికి ఏం జరిగింది మధ్యలో? ఏ కాంప్రమైజ్ లేదమ్మా. అంటే వాళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ కూడా అప్పుడు మధ్యలో కూడా ఇచ్చారు కదా, మాకు ఇద్దరికి కూడా సారీ అనేది అన్నటువంటి విషయాలు కూడా ఆమె చెప్పింది. ఆవిడ చెప్పింది, రాజ్ తరుణ్ ఏ రోజు చెప్పలా. ఆవిడే కేసు పెట్టుకుంది, ఆవిడే సారీ చెప్పింది, ఆవిడే ఇచ్చింది తప్ప రాజ్ తరుణ్ ఏ రోజు కాంప్రమైజ్ అని చెప్పలేదు, ఏ రోజు నీకు ఇల్లు ఇస్తానని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. రాజ్ తరుణ్ నెవర్ కేమ్ ఆన్ మీడియా అండ్ రాజ్ తరుణ్ నెవర్ కాంప్రమైజ్డ్. తర్వాత రాజ్ తరుణ్ ఏదైతే ఇల్లు ఆమె ఉండేటటువంటి ఇల్లు ఒక మంత్రి అంటే ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళ యొక్క బంధువులతోటి దాదాపు ఒక 55 లక్షల ఎంతో అమౌంట్ తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే డబ్బులు వారం రోజులు ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలి అన్నటువంటి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవడానికే కారణము అంటూ ఆమె చెప్తుంది. అసలు ఇది రాజ్ తరుణ్ నిజంగా డబ్బులు తీసుకున్నాడా, లేకపోతే ఈమె ఉందనేసేసి ఆ విధంగా ఈమెను బయటికి తీసుకెళ్లాలన్నటువంటిది ఏదైనా సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేస్తున్నారా? అదేమ్మా, ఇప్పుడు ఈవిడ ఎంత నిజాలు చెప్తుందో అర్థమైంది. ఇప్పుడు అప్పుడు మీడియా అందరికీ ఏం చెప్తుంది, నాకు రాజ్ తరుణ్తో పెళ్ళైంది, ఆ మస్తాన్ సాయి అనేవాడితో ఏమీ లేదు అందరికీ చెప్పుకుంటుంది. ఆన్ రికార్డ్ ఏమో జడ్జి ముందు ప్రమాణం చేసి ఇట్లా మాటలు చెప్తుంది. ఆవిడ ఇన్ని అబద్ధాలు చెప్తుందో మనం అందరం చూసాం, పచ్చి అబద్ధాలు చెప్తుంది. సో ఇవాళ వాళ్ళకి అమ్మాను వీళ్ళకి అమ్మాను అని చెప్తే ఒక డాక్యుమెంట్ చూపించమనండి. నేను తీసుకొచ్చాను 164, నేను తీసుకొచ్చాను ఎఫ్ఐఆర్, నేను తీసుకొచ్చాను నీ కంప్లైంట్, అన్నీ ఆన్ రికార్డ్ చూపిస్తున్నాను కదా. ఒక్కటి చూపించలేవా? ఇల్లు నా పేరు మీద చూపించు, పోనీ మంత్రికి అమ్మావు చూపించు. ఏది లేదు. మంత్రికి అమ్మాను అనేది కంత్రి మాట. ఇప్పుడు ఆమె మరి నాకు సూసైడే దిక్కు, నాకు ఇంకా నేను బ్రతకను, పోలీసులకు స్టేషన్లోనే నేను చనిపోతానని అంటుంది. సో ఆవిడ సూసైడ్ చేసుకుంటానంటే ఏమన్నా చేస్తారు? మీ ఆస్తి రాసి చేస్తారా? ఆవిడ నీ ఆస్తి రాసి చేస్తా సూసైడ్ చేసుకుంటా? ఆవిడ నాకు కూడా సూసైడ్ చేసుకుంటానని ధమ్కి ఇచ్చిందండి. 1 month బ్యాక్ మీరు చెప్పారు కదా కాంప్రమైజ్ అనే టైంలో. ఆ టైంలో నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పింది. నేను ఇమీడియట్గా పోలీస్కి కాల్ చేసి ఈ అమ్మాయి ఇట్లా సూసైడ్ థ్రెట్ కాల్ చేస్తుంది, ఆ అమ్మాయిని కొంచెం. మీకెందుకు చేసింది తను? యాక్చువల్గా నాకు ఒక పోలీస్ స్టేషన్లో పరిచయం అయింది. నా పోలీస్ స్టేషన్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో. నా పేరు కెవిన్. నేను యాక్చువల్గా టాలీవుడ్లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నేను అక్కడ నాకు పరిచయం. సో అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆమె ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 2024లో అప్పుడు పరిచయం అయిందండి. అప్పటి నుంచి మీకు అంటే మీకు కూడా కాల్ చేసి చెప్పిందా? యా, నాకు కూడా కాల్ చేసి చెప్పింది. అదే ఇలా 1 month బ్యాక్ మీరు అడిగారు కదా కాంప్రమైజ్ గురించి, అప్పుడు అసలు జరగలేదు అది. ఆమె నాకు కాల్ చేసింది, అట్లాగే మస్తాన్ సాయి కూడా కాల్ చేసి ఈ అమ్మాయి ఇట్లాగే రాంగ్ సూసైడ్ కాల్స్ చేస్తుంటుంది, ఫాల్స్. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని మాకు ఆన్ రికార్డ్ ఆడియో కాల్ ఉంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని చెప్పి మాకు లేదండి. ఏ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోకూడదు, ఏ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకోకూడదు. ఆ అమ్మాయికి మెంటల్ స్టేటస్ సరిగా లేదు, సైకాలజిస్ట్లో జాయిన్ చేయాలని వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూలో కూడా నేను సింగపూర్లో MBA చేశానని చెప్పింది. అది అబద్ధం. అది అబద్ధం అని చెప్పింది. అది అబద్ధం. యాక్చువల్ నేను కమెంట్లో కూడా పెట్టాను, ఏదో ఒకసారి చూపించు అని చెప్పేసి. ఆ అమ్మాయి అన్ని మ్యాక్సిమం అబద్ధాలే చెప్తుంది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి చెప్పినవి నమ్మద్దు. శేఖర్, అంటే నేను ఇన్నాళ్ళు పాపం MBA చేసిన సింగపూర్లో ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను. అసలు కదా ఇదే, అందుకే జాబ్ చేయట్లేదా? ఓకే శేఖర్, ఇప్పుడు ఏదైతే మీడియా రంగం నుంచి ఇటు వచ్చారు, ఒక ఫైటర్ అంటే ఒక సేవ్ మెన్ అన్నటువంటి ఒక యాక్టివిస్ట్గా ఇక్కడ మీరు జంతర్ మంతర్లో ఉన్నారు. ముందు ఇలాంటి ఏదైతే మన ఒక జానీ మాస్టర్ అనుకోవచ్చు, ఒక రాజ్ తరుణ్ అనుకోవచ్చు, అనదర్ ఒక 32 members మనకు అక్కడ ఉన్నారు. ఎలాంటి ఒక ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? అసలు యాక్చువల్గా అమ్మ నేను దీని నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చెప్పి చాలా నుంచి చూస్తున్నాను. మీరు గమనిస్తే నా పాత ఇంటర్వ్యూస్లో చాలాసార్లు నేను చెప్పాను, ఒక్కరోజు ఢిల్లీలో గట్టిగా ఒక్క చప్పుడు చేస్తా, తర్వాత నా పని నేను చూసుకుంటా. ఎలాంటి చప్పుడు చేస్తా? ఇప్పుడు చేసిన చప్పుడే, ధమ్కి, వార్నింగ్,
అందరూ ఏమనుకుంటారంటే సార్ చెయ్యండి సార్, పురుష ఆయోగ్ కావాలి సార్, మెన్స్ కమిషన్ రావాలి సార్. ఇప్పుడు పూజకి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ కాదు, అంటే చులకన, కుక్క కన్నా హీనంగా చులకనగా చూసే వ్యవస్థ ఇవాళ మగవాళ్ళని, పోలీసులు కావచ్చు లేకపోతే చట్టం కావచ్చు, వాడికి ఏ రకమైన దిక్కులే చచ్చినట్టు, వాడు చచ్చిపోయినా పట్టించుకొని, ఇంతమంది చచ్చిపోయినా పట్టించుకునే పరిస్థితి అంటే మహిళల ఓట్లు అయితే సాలిడ్గా పడతాయి, మగాళ్ళ ఓట్లు పడవు, కాబట్టి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే స్టేజ్లో నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఓట్లు వేయాలన్నా కూడా 5 ఏళ్ళకి ఒకసారి, ఆ తర్వాత అప్పుడు నిన్ను కొనేస్తాడు, 5,000 10,000 ఇచ్చుకుంటారు. అంటే ఏ గవర్నమెంట్ అయినా, ఐ మీన్ ఏ పార్టీ అయినా చేసేది ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్, దాంట్లో పెద్ద దాపకం ఏం లేదు, ఎవరు దీంట్లో ఉత్తములు ఎవరు లేరు. బట్ ఎలా వచ్చినా నేను చెప్పిన ఐడియా ఏంటంటే, ఒకవేళ కనుక మీరు నేను ఒక హిందువుని, నేను ఒక భారతీయుడిని, నేను ఒక మగాడిని, అలాగే నాకు బతకాలని గర్వంగా ఉంటుంది. కానీ ఇవాళ ఒక మగాడిగా బతకాలన్నా నాకు ఒక కుక్కన్న హీనమైన స్థితి చూపిస్తారు. అప్పుడు ఏం చేయాలి? నేను ఏదర్ వేరే దేశానికి వెళ్ళిపోవాలి, పిఆర్ తీసుకొని, ఈ దేశంలో లాస్ సరిగ్గా లేవు, మాకు లాస్ తప్ప లాస్ పనికిరావు, ఆర్ ఎల్స్ జెండర్ ఆపరేషన్ చేంజ్ చేయించుకొని ఆడదానిగా బతకాలి, లేకపోతే ట్రాన్స్జెండర్గా బతకాలి. లేదు, అప్పుడు నేను చెప్పిన ఐడియా ఏంటంటే రిలీజియన్ చేంజ్ చేసుకుందాం. మీకు అప్పుడైనా నొప్పి తెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నప్పుడు వందల మంది రిలీజియన్స్ మారిపోతూ వెళ్ళిపోతున్నారు. అప్పటికైనా సరే, ఇప్పుడు అమ్మ నేను ఒకటి అడుగుతాను, వేరే మతం యొక్క చట్టాన్ని మారుస్తామో లేకపోతే చేస్తున్నప్పుడు వాళ్ళ మతానికి ఎక్కడో చట్టాలు ఉంటాయి, కానీ హిందూ మతం వేరే దేశంలో లేదా? నేపాల్లో లేదా? కాంబోడియాలో లేదా? ఫిజీలో లేదా? మరి హిందువుల చట్టం అని చెప్పి నువ్వు ఎట్లా చేస్తావు? ఇండియన్ లా అని చేసుకో. హిందువులకి నువ్వు గుత్తాధిపత్యం ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు హిందువులు ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అది చట్ట ప్రకారం నేరం, మరి ఇంకో మతంలో చేసుకోవచ్చు కదా. నేను అనేది సెక్యూరిటీ వైజ్ మీరు చూసినప్పుడు, సపోజ్ ఇప్పుడు చాలామంది ఎక్స్టార్షన్ కోసం ఇది వాడుతున్నారు. ఒక మహిళ భర్తని పెళ్లి చేసుకుంది, మీరు చూస్తుంటారు బెంగళూరు కోర్టులో 7 మంది మీద 498 పెట్టింది. ఐ హోప్ యూ నో దట్. లక్షలు వసూలు చేస్తుంది. అదే వేరే రిలీజియన్ అబ్బాయిని ఒకరిని చేసుకుంది అనుకోండి, సో వాడి ఆస్తి సపోజ్ ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి, వాడు నువ్వు నాకు 50 లక్షలు ఇచ్చేయాలి, హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇచ్చేయాలి అని చెప్పి అమ్మాయి చేస్తుంది అనుకోండి. వాడు ఏం చేస్తాడు అంటే, ఈవిడ 100 కోటి దరిద్రాలకు 1 కోటి రూపాయలు అన్నట్టు, నేను ఇంకో 3 పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఆ 3 కూడా పోతుంది, నీకు వచ్చేది ఇంత. అట్లీస్ట్ దాంట్లో కొంత సేఫ్టీ అయితే ఉంది కదా. అదొకటే కాదు, నికానామా అని ఒకటి ఉంది. అసలు దిస్ హ్యాస్ టు బికమ్. పెళ్ళి చేసుకున్నప్పుడు మనకి అర్థం కాని లా చేసావా నువ్వు? నాన్న అడ్వకేట్ నాన్నగారి నుంచి కొన్ని పాయింట్స్ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇన్ని ఆర్టికల్స్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉన్నావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇవాళ రేపట్లో మన వ్యవస్థలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. పెళ్లి జరిగినప్పుడు ఒక పంతులు గారు వస్తారు, కూర్చుంటారు, అంగళ్యం తంతునానైనా మంత్రాలు, సరే దాంట్లో పవిత్రత ఉందని నేను కాదన్ను, కానీ అది ఎవరికి అర్థమవుతున్నాయి? సరే దాంట్లో ఎప్పుడో గుప్తుల కాలంలో లేకపోతే సనాతన ధర్మం నాటి మంత్రాలు ఇవాళ దీనికి వీళ్ళకి అర్థమయ్యేటి చెప్పాలా? వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి? అరే 498 అనేది ఒకటి ఉంది ఆయన, దాంట్లో ఇరుక్కున్నామంటే ఇంత దరిద్రం. మంత్రాల బదులు మనకు ఇక్కడ 498 చట్టాల మంత్రాలను పెట్టుకోబోతున్నావు అంటే వీటన్నిటికీ నువ్వు లైబుల్. రేపు నీ పెళ్ళం వెళ్ళి నువ్వు మల్లెపూలు తీసుకురాలేదన్నా నీ మీద కోపంతో అసలు ఏ సాక్ష్యం లేకుండా వెళ్ళి నీ మీద పెట్టిందంటే నేను లోపలేస్తారనే విషయం నీకు తెలుసా? అక్కడ కూడా ఒకటి ఇలా చట్టం ఉంది నాన్న, నువ్వు మల్లెపూలు తీసుకురాకపోతే ఇలా ఉంటుంది అన్నటువంటిది చట్టాలు. అన్ని చట్టాలు, అవును, ఇప్పుడు చట్టాలు అవగాహన లేకే కదా పులోమని పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు సూపులో అవుతున్నారు ఎంతమంది. నేను అనేది ఏంటంటే నికానామా అంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఓకే, ఒకవేళ కనుక మనం విడిపోవాల్సి వస్తే, అంటే పెళ్ళి శుభవాన్ చేసుకుంటుంటే ఏంట్రా విడిపోవడం దరిద్రమా అని చెప్పి మాట్లాడచ్చు. మరి ఇన్సూరెన్స్ ఏంటండి? శుభవాన్ బతుకుంటే చచ్చిపోతే ఏమవుతుందని చెప్తారా నువ్వు? ఈడించి మేలంచాలి. అలాగే ప్రతి మ్యారేజ్కి ఒక గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తాయి, ఒక లీగల్ ఆస్పెక్ట్ పెట్టండి. పూజారిలాగా మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాదు, కూర్చొని బాబు ఏంటి విడాకులు అయితే పిల్లలు ఎవరికి, కస్టడీ ఎవరికి, ఆ 2 పిల్లలు పుట్టకపోతే ఏంటి, ఎంత ఇస్తావు, లేకపోతే ఆ అమ్మాయి ఇవ్వాలా, 1 సంవత్సరంలో విడిపోతే ఏంటి? ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా, ఏదైనా పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందా? మనకు పెళ్ళి వెళ్ళి ఇప్పుడు చూస్తే పాపం ఆ మగవాడు ఒక మేకలాగా, ఒక కసాయి వాడు గొర్రెని తీసుకుని వెళ్తున్నప్పుడు, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వెలా కనపడ్డావు, మీ మిస్సెస్కి నువ్వెలా కనపడుతున్నావు? అమ్మా నేను కొంతవరకు అదృష్టవంతుడని చెప్తాను. ఇప్పటికి కూడా మిగతా వాళ్ళు కూడా అలాంటి అదృష్టమే ఉంటది కదా, అందరు అలా అయితే ఉంటారు కదా. ఇట్ షుడ్ నాట్ బి ఎ ఛాన్స్.
ఇట్ షుడ్ నాట్ బి ఎ ఛాన్స్, ఇట్ షుడ్ బి ఎ రైట్. హ్యావింగ్ ఎ గుడ్ వైఫ్ షుడ్ బి ఎ రైట్ మగాడికి. అంతేగాని నీ అదృష్టం బాగుండి నీకు మంచి పెళ్ళం వచ్చిందంటే నీ కర్మ కాలితే ఇండియన్ చట్టం నిన్ను సంక్రాంతి ఇచ్చేస్తుంది. కాదు కదా, మగాడికి ఎట్లాగా లైబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉందో ఆడవాళ్ళకి కూడా అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలి. నువ్వు ఇది చేయకపోతే నీకు శిక్ష పడుతుంది. ఇప్పుడు పెళ్ళం మొగుడిని పచ్చి బూతులు వాళ్ళ అమ్మని తిట్టింది అనుకున్నాం, వీడు ఏమైనా కేసు పెట్టచ్చా? అదే మగాడు ఆవిడని తిట్టింది అనుకో, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కించపరిచావు. మగాడికి ఎందుకమ్మా రెస్పెక్ట్ ఎందుకు ఉండదు? రెస్పెక్ట్ ఉమెన్ అని ఎందుకు చెప్తాం? నన్ను పోలీస్ స్టేషన్లో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అడ్వకేట్ ఎల్ కొడక అని చెప్పి తిట్టిందండి. నేను కేసు పెడదాము అని చెప్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ బూతుల్ని తిడుతుంటే నవ్వుతున్నారు అంతే. సో అగైన్ ఇట్స్ డిస్రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. మగాడిని తల్లి పేరు పెడితే ఆ తల్లికి డిస్రెస్పెక్ట్. వాళ్ళు నవ్వుతున్నారంటే నిన్ను అవమానించడం కాదు, మీ తల్లిని అవమానించినట్టు. ఒక లేడీగా ఉండి చాలామంది చేసే పని ఇదే. మీరు లేడీయే కదా, ఇంకొక లేడీని ఎలా తిని సరే మగాడంటే కుక్క వదిలేయండి. వాళ్ళ నోటి నుంచి వచ్చే వివే రాజస్థాన్ కేసులో చూడండి, పచ్చిపోతురు మీ అమ్మ ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టారంటే చాలా నీచమైన భాషలో తిట్టింది. సో నేను అనేది ఏంటంటే ఈ చట్టాల్లో ఇండియన్ లాలో మేము బతకాలి, ఇండియాలో బతకాలి, హిందువుగా బతకాలి, మగాడిగా బతకాలి అంటే నువ్వు వివాహ వ్యవస్థలో ఏదో గుత్తాధిపత్యం తీసుకొని చట్టాలు చేసేయడం కాదు. చచ్చిపోతున్నారు ఇక్కడ లక్షల మంది, ఏం చేస్తావు? బతకద్దా మగాడు అనేవాడు ఇక్కడ. నువ్వు ఈ చట్టాలు తీసుకురాకపోతే మాకు సేఫ్ సైడ్గా ఉండే మతానికి మేము వెళ్ళిపోతాం. నాకు నిజంగా ఐ లవ్ టు బీ హిందూ, ఐ లవ్ టు బీ ఇండియన్, ఐ లవ్ టు బీ మ్యాన్, బట్ आप मुझे మజబూరి కర్ రహే. మీ చట్టాల వల్ల బొమ్మను లేక పొగబెడతారంటారు చూడండి, మీరు చేసే అలాగే ఉన్నాయి. మీరు హిందుత్వాన్ని కాపాడతాము అని చెప్పే ఇది ఉంటే మరి మీ మతంలోకి ఇంకా జనాలు వచ్చేట్టు ఉండాలి తప్ప అమ్మో ఇక్కడ మనం మ్యారేజ్ చేసుకున్నాడే అయిపోయిందిరా మన బతుకు అనుకుంటే వాడు ఇక్కడ మ్యారేజ్ చేసుకోక వేరే మతంలో మ్యారేజ్ చేసుకొని అక్కడ పిల్లలు పుట్టి ఆ మతం పెరిగి ఎందుకు మీరు ఎలా చేసుకుంటున్నారు? వై డోంట్ యూ మేక్ యువర్ మతం మోర్ అట్రాక్టివ్? ఐ వాంట్ టు బీ హియర్, డోంట్ లెట్ మీ గో దేర్. శేఖర్, సొంత తల్లి పిల్లల్ని సవత తల్లి పిల్ల చేయకు. శేఖర్, ఇప్పుడు ఏదైతే ఒక మ్యారేజ్ అవుతుంటే ఒక పెళ్ళి అవుతుంటే ఒక వ్యక్తిని చూస్తే మేకలాగా నాకేదో ఒక జాలి అనిపిస్తుంది అన్నటువంటి వర్డ్ అన్నాం. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో కూడా చాలా వివాహాలు అవుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల్లో వెళ్ళి వాళ్ళతో ఇలా ఒక లీగల్ అడ్వైజ్ని పెట్టుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఇంకా రాలేదమ్మా, నేను ఇప్పుడే కదా దిగింది, నాకు తెలిసి సంవత్సరం కూడా కాలేదేమో ఇంకా. అంతే, సంవత్సరంలోనే రాస్తారు కేసు పట్టుకున్నట్లను. పట్టుకోవడం లేదమ్మా. నేను అప్పట్లో ఇంత ఫియర్స్గా కూడా చేసింది లేదు. ఎక్కడో ఒక మీడియా ఛానల్లో ఇలాగే ఒక ఒపీనియన్ అడిగితే చెప్పా, అది కూడా చాలా సాదాసీదాగా చెప్పా. ఒక అమ్మాయి తల్లిని అలా తిరిగితే ఏ మగాడైనా ఎందుకు ఊరుకుంటాడు, అసలు ఎలా ఉంటారు అని చెప్పి అంటే ప్రపంచం అంతా అమ్మో ఆడపిల్లకి అన్యాయం జరిగిపోతుందని మాట్లాడితే నేను ఒక్కడనే ఇటు మాట్లాడిన దాంట్లో ఒక్కసారి అందరూ తిరిగి ఎవడరా వీటి మాట్లాడుతున్నాడు అని చెప్పి నా గురించి అడగడం మొదలు పెట్టినప్పుడు నేను నా క్రెడిబిలిటీ కోసం నేను సాక్ష్యాలన్నీ గ్యాదర్ చేసి తీసుకురావడం, ఆ ఎఫ్ఐఆర్ తీసుకురావడం, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంది, ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తుంది మన ముందు అని చెప్పి చూపిస్తుంటే అన్నిటికీ రెట్టించడం, ఆ ఎఫ్ఐఆర్ నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, ఆ సంతకం నాది కాదు, ఇలా అన్ని బుకాయించి ఫైనల్గా ఇవాళ జడ్జి ముందు ప్రమాణం చేసిన 164 తీసుకొచ్చి చూపించాను నేను. సో ఏమో మరి దేవుడు నా వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. శేఖర్, ఇప్పుడు ఇదంతా కూడా యాక్టివిస్ట్గా నువ్వు ఒక సేవ్ మెన్ అటువంటి ఏదైతే చేస్తున్నావో ఒక మీడియా రంగాన్ని నువ్వు వదిలిపెట్టేసావు, ఒక యాంకరింగ్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా రీఎంట్రీ ఇలాంటి దాంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, దానిల మీద ఎలా అంటే ఎకనామిక్గా ఎలా మీరు స్ట్రెంగ్త్ ఉంది? జాబే తమ్ముడే ప్యాకెట్. ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఆర్జే రేడియో జాకీ, బిగ్ ఎఫ్ఎంలో రేడియో జాకీ. అయ్యో ఐఎమ్ ఇండియాలోనే ద మోస్ట్. మీరు జాకీ అన్న విషయం తెలుసు, అంటే ఇలాంటి వర్క్స్లో ఉన్నప్పుడు మీరు ప్రెసెంట్గా ఆ వర్క్స్ కూడా చేయడము మీకు కష్టం కదా? లేదు, నా షో మార్నింగ్ 8 to 12 బిగ్ ఎఫ్ఎంలో ఎవ్రీడే ఉంటుంది. 12 అయిపోయిన తర్వాత నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడాలు ఇవన్నీ హౌస్ హోల్డ్ వర్క్ అన్ని చేసిన తర్వాత ఒక తండ్రిగా అలాగే ఒక ఆర్జేగా నా డ్యూటీ నేను చేసుకున్న తర్వాతే నేను దేశోద్ధరణకు బయలుదేరాను. మీ మిస్సెస్ ఏం చేస్తారు? తను జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందాక మీరు జాబులు చేయాలి అన్నటువంటిది మీ స్వతహాగా మీ మిస్సెస్తో కూడా ప్రారంభించేసారు? లేదమ్మా, యాక్చువల్గా నేను మా మిస్సెస్ని వద్దనే చెప్తాను, అంటే మీరు అన్నట్టుగానే, కాకపోతే దానికి వేరే రీజన్ ఉంది, అది మెయిల్ ఈగో కాదు. అంటే ఇతరులకు సలహా చెప్తూ ఉంటారు, మీ వరకు వచ్చేసరికల్లా వద్దని చెప్పేసావు అన్నటువంటి పదం వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, నేను ఆవిడని ఎప్పుడు వదలను అండ్ ఆవిడని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడను.
బిడ్డ పుట్టి వాడికి ఇప్పుడు 6 నెలలు అయింది, మెటర్నిటీ లీవ్ అయిపోయింది, వెంటనే కూర్చుంది పాపం వాటి ఎత్తుకొని ఇది కష్టాలు పడుతుంది. ఎందుకు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను కదా అంట. లేదు, ఐ రెస్పెక్ట్ దర్. అందుకే నేను ఎంత ప్రేమగా చూసుకున్నా షీ డజంట్ లూజ్ హర్ ఐడెంటిటీ, షీ డజంట్ వాంట్ టు డిపెండ్. అంటే అది రెస్పెక్ట్ ఉన్నా కూడా నాకు ఆ బాధ చూడలేకే అంటాను, అంతకుమించి వేరే ఏం లేదు. ఇంకా మా ఇద్దరికి జరిగే గొడవలు కూడా ఉంటాయి. నేను చాలాసార్లు నేనే నోరు మూసుకొని వెళ్ళిపోతుంటాను, దానికి ఇక బాధేస్తూ ఉంటుంది. పిల్లడికి మొలతాడు కడుతుంది, నాకు నచ్చదు. ఎలా వాడికి అంటే మెల్లమెల్ల పెరుగుతుంటాడు కదా, వాడికి ఏమో ఒరుసుకుపోతుంటుంది. ఎందుకు మొలతాడు? మూఢనమ్మకాలు లేదు, దిష్టి ఇలా. అలాంటివి అలాంటివి. తర్వాత ఏమో ఏదని అంటారు, సాంబ్రాణి తీసుకొచ్చేస్తాయి. లడ్డు ఇవన్నీ వెళ్తాయి, ఊపిరితిత్తులు పాడవుతాయి. లేదు, ఇటువంటి గొడవలు ఉంటూనే ఉంటాయి. అండ్ ఇవెందుకు చెప్తున్నానంటే మన తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావాలు. నేను ఇప్పుడు ఆవిడని ఎంత సైన్స్, ఎంత ఎడ్యుకేట్ చేసాను, ఎంత చదువుకున్నా కూడా మన వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, మన తరతరాల్లో జీర్ణించుకుపోయినటువంటి మన సంస్కృతి అదంతా ఉన్నారు. మన హిందూ అంటే మన యొక్క హిందూ సంస్కృతి ప్రకారంగా మన పెళ్ళిళ్ళు, మన సంస్కృతి ఇదంతా కూడా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది. అదే మెథడ్లోనే పెళ్ళిళ్ళు అవుతుంది. కానీ ఇక్కడ మీరు అన్నటువంటి ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అంతా కూడా వాళ్ళతో ఒక లాయర్ని పెట్టుకొని ఈ విధంగా చేయాలి అన్నటువంటి ఇంతకుముందు లేదు, ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే కూడా చాలా మీరు చెప్పినది, ఇంతకుముందు చెప్పినది, ఇప్పుడుది రెండింటిని కంపేర్ చేస్తే ఎలా ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా చేంజెస్ వచ్చాయి. మీరు గమనించే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని దానికి దీనికి సూట్ లేదు కదా. మీరు ఇంతకు ముందు అన్నదానికి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి రెండింటిని కంపేర్ చేస్తే అంటే చెప్పింది వేరు, చేసేది వేరు అన్నట్లుగా ఉందిగా. నా అదృష్టం బాగుండి నేను ఏదో బాగానే బతుకుతున్నా, నా కర్మకాలు ఉంటే అందుకనే ఇవి ఉండాలి అంటున్నాను. పాపం వీడున్నాడు, వీడి కర్మ కాలిపోయింది. CBITలో టాప్ ఇంజనీర్, మంచి పర్సంటేజ్తో పాస్. అంటే పక్కల వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకని సేవ్ మెన్ అన్న దానికి ముందుకొచ్చారా? అంటే నువ్వే మా పదనాన్ని తోస్తారు. తోసిన తర్వాత పాపం అంటే అప్పటి వరకు కూడా మీకు తెలియదు అనమాట ఇలాంటి సంఘటనలు ఉన్నది. ఎవరు మిమ్మల్ని తోసిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు? అది ఎలా అంటే నేను ఒక ఒపీనియన్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా నాకు మీడియాలో బోల్డంత టైం ఇచ్చి మాట్లాడించి వీడి వల్ల ఏదో జరుగుతుంది ఒక మంచి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చూస్తున్నారో నాకు ఏదో పిల్లాడు పుట్టాడు కదా హ్యాపీగా ఏదో దారితో. అంటే ఒక పొలిటికల్ లీడర్గా ఏ విధంగా అయితే గుంపులో నుంచి ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా అయితే బయటకు వస్తారో వీళ్ళ యొక్క బాధితుల సంఘం నుంచి కూడా మీరు బయటకు వచ్చేసేసి మీరు మీ వాయిస్ ద్వారా సేవ్ మెన్ అన్నది ఇప్పుడు మెన్గా ఒక యాక్టివిస్ట్ మాకు సపోర్ట్ చేయడం అనేది మాకు లక్కీ. అట్లాగే విమెన్ కూడా వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం దీపికా నారాయణ భరద్వాజ్ గారు వచ్చారు. సో అట్లాగా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తేనే మా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఒకటే మాట, ఇప్పుడు ఈ అబ్బాయి విషయం తీసుకోండి, నాకు అలా కాల పాపం వీడు బాగా చూడండి. ఇప్పుడు CBITలో మంచి ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటకు వచ్చాడు, 36 లక్షల ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఒక కేసులో ఉద్యోగం పోయింది, రోడ్డును పడ్డాడు. ఇవాళ లా చేస్తున్నాడు అబ్బాయి, తన కేసు తానే కొట్లాడుకున్నాడు. ఎందుకంటే అవతల పక్క చేసింది లాయర్, ఆ అమ్మాయి లాయర్ వల్ల వీడు కేసు తీసుకోవడానికి కూడా ఎవరు లేకపోతే ఆఖరికి వాడే లా చేసుకొని చేస్తున్నాడు అనమాట. సో ఇటువంటి దారుణమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మన చట్టాలు, మన సిస్టమ్. సో నేను ఎందుకు చేస్తున్నాను అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తా. నేను మామూలుగా ఒక 20 ఏళ్ళు నా మానాన్న నేను హాయిగా నేను మాడిపోయిన పెసరట్టు తింటుంటే సడన్గా ఇలా దీంట్లోకి దోయడానికి కారణం కూడా ఇలా ఒక రిసెప్షను హ్యూజ్ ఇది వచ్చి నన్ను బిగ్ బాస్ కూడా తీసుకెళ్ళి ఇంత ఇచ్చిన దానికి వాట్ షుడ్ ఐ గివ్ ఇన్ రిటర్న్? నేను అప్పుడే చెప్పా, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, ఢిల్లీలో ఒక గట్టి చప్పుడు చేసి ఇది వచ్చేట్టు చేస్తే అప్పుడు నేను విరమిస్తా. నాకేమీ దీని మీద నాయకుడు అయిపోవాలి, పోరాడాలని లేదు, ఒక మార్గం చూపిస్తా. ఒక గట్టి చప్పుడు చేస్తే తర్వాత నేను రిలాక్స్ అయిపోతా. జనాలకి మార్గం చూపించి ఇది అని చెప్పేస్తే చాలు. నాకు తెలిసి 6 నెలల నుంచి చెప్తున్నా, ఈ చట్టాలు, ఈ సిస్టమ్స్ అక్కడ హైదరాబాద్లో ధర్నా చౌక్లో చేస్తే వచ్చేవి కాదు. ఇది పార్లమెంట్లో తీసుకోవాల్సిన చట్టం. అవన్నీ రావాలంటే ఢిల్లీలోనే జరగాలి. పెద్ద దద్దరిల్లిపోయే సౌండ్ ఒకటి చేస్తా, అది చేసిన తర్వాత నేను రిలాక్స్ అయిపోతా అనుకున్నా. నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చేద్దాం ఢిల్లీ అనుకున్నా. బట్ ఫార్చునేట్లీ ఇవాళ ఇంతమంది గ్యాదరింగ్ ఇక్కడ ఉండడంతో ఆ కష్టం నాకు తప్పింది. వాళ్ళు వచ్చాను, నేను మాట్లాడింది ఒక 2-3 నిమిషాలు 10 నిమిషాలు అయినా కూడా ఐ థింక్ ఐ మేడ్ అన్ ఇంపాక్ట్. ఒక దారి అయితే చూపించాను. దీంట్లో ఫాలో అయితే ఖచ్చితంగా ఎవరికి మన ఇంట్లోనే ఉండాలంటుందమ్మా, మన ఇంట్లోనే ఉండాలంటుంది, మన మతంలోనే ఉండాలని మనకు ఉండాలంటుంది. కానీ మీరు రోజుకొకలా
ఎక్కడో ఒక రేపు అయితే ప్రతి ఒక్కడు నిర్భయ వస్తుంది, ఎక్కడో ఒక రేపు అయితే ఇది వస్తుంది. రోజు రోజుకి మగాడు ఒక దొంగలాగా బతకాల్సిన ఎవడో రేసిన రేపుకి ప్రతి ఒక్క మగాడిని అలా చూసే చట్టాలు ఏవైతే ఉన్నాయో, దిస్ ఈజ్ మేకింగ్ మ్యాన్ నాట్ టు లివ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ టు, ఇది చాలా దారుణం అమ్మా. ఇది మరి రాజ్ తరుణ్ లావణ్యకి దీనికి ఎండ్ కార్డు పడుతుందంటారా? రోజు ప్రతిరోజు కూడా ఇదే మ్యాటర్ తోటి మీడియా ముందుకు వస్తుంది, ప్రత్యేకంగా రాజ్ తరుణ్ గురించి చెప్పడము, మీ గురించి చెప్పడం, ఇదే ఆమె ప్రధానంగా చేసేది. దీనికి ఎండ్ కార్డ్ ఏమైనా అవుతుందా? అమ్మా ఒకటి ఈ ఫస్ట్ ఎండ్ కార్డ్ ఒకటి ఏంటంటే కోర్టులో కేసు వచ్చి వాదనలకు వెళ్తే ఎండ్ అవుతుంది. మన దేశంలో మీకేమో అందరికీ కూడా యూట్యూబ్లో వీడియోలు చూసే వాళ్ళకి అన్నిటికీ న్యూస్ ఛానల్కి ఏంటిది రోజులಲ್ಲಿ ఎప్పుడు అవుతుంది. అరే మన దేశంలో చట్టాలు చాలా తొందరగా పనిచేస్తాయి, పోలీసులు చాలా తొందరగా పనిచేస్తారు, ఇట్లా అవ్వగానే అలా అయిపోతాయి కాదు కదా. అలాంటి సిస్టమ్ ఉన్న రోజున మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక సాగతా ఉంటుంది. సో కోర్టు అంటుంది. నేను అప్పటికి అంటే ఆవిడ కోర్టు చెప్పాలంటే అప్పటికి ఎతికి పట్టుకొచ్చామన్నా, అమ్మా కోర్టు డాక్యుమెంట్ ఇదిగో, నువ్వు చెప్పిందే మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుంటావు అనుకున్నావు అని చెప్పావు కదా, మరి రాజ్ తరుణ్ ఎలా నీ మొగుడు, కోర్టు డాక్యుమెంట్ చూపించా, మరి కాలేజీ వెళ్ళిపోవచ్చు కదా. రాజ్ తరుణ్ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడానికి ఆఫ్టర్ దీని నుంచి మాట్లాడిన తర్వాత మేబీ ఒక 6 months అనుకోండి. అంతకుముందు మీడియా ఫ్రెండ్. ఇప్పుడు మీరు నేను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను అలాగే రాస్తాను ఇంటర్వ్యూ, బీయింగ్ అన్ ఆర్జే ఇంటర్వ్యూస్ చేశాను అలా. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మన క్యాంపింగ్ ఇదంతా కూడా అవుతుంది కదా, ముఖ్యంగా హైదరాబాద్లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే అక్కడ మీరు ఎవరితోనైనా ఇంకా జర్నీ చేయబోతున్నారా? ఏ విధంగా హైదరాబాదు 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? యాక్చువల్లీ నేను రిలాక్స్ అవుదాం అనుకున్నాను ఈ ఢిల్లీ చెప్పిన తర్వాత, బట్ ఇప్పుడు దే వాంట్ దేర్ సపోర్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కనెక్షన్స్ ఏర్పడ్డాయి. చాలా మంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి చాలా మంది ఇక్కడ వచ్చిన బాధితులు వీళ్ళందరూ ఇప్పుడు నన్ను నంబర్లు తీసుకున్నారు, గ్రూపుల్లో యాడ్ చేశారు. నా తత్వం ఏంటంటే ఎవరైనా నన్ను అన్న ఈ సాయం కావాలంటే నేను వెళ్ళిపోతాను. మా ఆవిడతో తిట్లు తింటుంటా. మా ఆవిడ మొన్న ఒక పాట పాడింది దీనికోసం. ఏం పాట పాడింది? ఊరి మీద గొడవలన్నీ నెత్తి మీదకి ఎత్తుకుంటావు, పాడండి. ఊరి మీద గొడవలన్నీ నెత్తి మీదకి ఎత్తుకుంటావు, గొడుగుదోటి పోయేదాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటావు. అంటే వినిపించింది. ఇది నీ పరిస్థితి, పిల్లలు ఉన్నారు వచ్చి చూసుకోవాలి, పోయి దేశోద్ధారణ ఏంటి నాకు అది ఇది అని అంటూ ఉంటుంది. బట్ నేను దీని నుంచి బయటపడదామనే ఉన్నా ఎప్పటికప్పుడు. బట్ ఏవో వస్తూనే ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం ఒక పాపం ఒక మనిషికి న్యాయం జరగాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళకపోతే మనం చేయగలుగుండి కామ్గా ఉండడం అనేది అది ఐ ఫెల్ట్ బ్యాడ్. సో ఐ విల్ గో. శేఖర్, 1 question. ఏదైతే మీరు మీడియా రంగం అనుకో ఒక యాంకరింగ్ చేసే దాంట్లో ఉండి ఒక వెలిగారు, తర్వాత మధ్యలో కొన్ని సంవత్సరాలు కనపడకుండా పోయారు. సడన్గా ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో మరి ఒక్కసారి మీరు బయటకు కనపడ్డారు. అసలు ఈ మధ్యలో గ్యాప్లో ఇంత గ్యాప్ రావడానికి ఏంటి? అసలు ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు చూస్తే చాలా 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 కొంత హెల్త్ ఇష్యూ ఉందా ఏంటి, ఇలా అయిపోయారు? లేదు, ఆ గ్యాప్ కారణం మీరు కరెక్ట్ ఇక్కడ ఫోకస్ చేస్తే ఇక్కడ ఒక క్రాక్ మీరు గమనించుంటారు. ఇది ఒక చందమామ లాగా ఉంటుంది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇది సమ్వేర్ అరౌండ్ 2017 or 18 ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. రోడ్లో పోతుంటే. సో అది ఎలా ఉంటుందంటే, సరే మేమే చెప్తుంటాం రోజు హెల్మెట్లు పెట్టుకోండి, సీట్ బెల్ట్లు పెట్టుకోండి అని. ఏదో ఒకనొక రోజున ముందు వెనక చూసుకోకుండా టక్కుమని హెల్మెట్ లేకుండా వెళ్ళాను. సరే నేనేం చేయలేదు, ఇట్లా వెళ్తున్నాను, ఆ పక్కన కూడా కారు ఆపుకొని ఉన్నాడు. వాడు ముందు వెనక చూసుకొని టక్కుమని డోర్ ఓపెన్ చేశాడు. ఆ డోర్ ఎడ్జ్ కసక్కని దిగిపోయింది. సో ఇది మొత్తం ఇట్లా వెళ్ళిపోయి చాలా రోజులు ఒక 6 months నేను అంటే ఐ థింక్ జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ చేసేవాడిని, బిగ్ ఎఫ్ఎంలో కూడా చేసేవాడిని 2. బట్ టీవీకి దూరం అయ్యాను, దానివల్ల ఒక 6 months దూరం అయ్యాను. బట్ ఐ వాస్ కంటిన్యూ. విన్నాము కావాలని కొంతమంది గేమ్ ప్లే తోటి మిమ్మల్ని దూరం చేశారు ఈ షోస్ నుంచి అన్నటువంటి వార్తలు కూడా వినపడ్డాయి. నిజమేనా? నాకు అస్సలు ఐడియా లేదమ్మా. 2 జరిగి ఉంటే మీరే చెప్పాలి నాకు. బట్ నాకెవరు అలాంటివి చేస్తారు అనుకోను. నా సక్సెస్కి నా ఫెయిల్యూర్కి నేనే కారణం తప్ప ఇంకెవరు కాదు. ఫెయిల్యూర్ ఎందుకు అయిందంటారు? లేదు, ఈ యాక్సిడెంట్ వల్ల నేను టీవీకి దూరం అయ్యాను. బట్ రేడియో ఇస్ కంటిన్యూయింగ్. 2019 వరకు మీరు గమనిస్తే ప్రతిసారి ఢిల్లీలోనే ఇస్తారు అవార్డు కూడా, నేషనల్ అవార్డు లెక్క, ఇండియన్ ఎక్సలెన్స్ ఇన్ రేడియో అవార్డు. ఇండియాలోనే ఉన్న అందరు రేడియో జాకీలోకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్నది నేనే. బాంబే ఆర్జే కాదు, ఢిల్లీ ఆర్జే కాదు, ఇట్స్ యువర్ తెలుగు ఆర్జే. సో ఒకసారి అలా రేడియో కెరీర్కి ఏ డోకాలేదు, అది నడుస్తూనే ఉంది. కాకపోతే రేడియో కెరీర్ ఏంటంటే అది హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి మిగతా మీకు ఢిల్లీలో తెలియకపోవడం ఉండొచ్చు. బట్ టీవీలో ఉండుంటే మీకు ఇప్పటికీ తెలిసే ఉండేది.
బట్ తర్వాత ఆఫ్టర్ కోవిడ్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, ఇవన్నీ అయినాయి. తర్వాత ఇష్యూ వచ్చిన తర్వాత నేను బయటకు రావడం జరిగింది.